హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం సడన్ గా బయటికి వెళ్లాలని అద్దం ముందు నిలబడి తయారయ్యేటప్పుడు ఒక పెద్ద సమస్య గుదిబండలా మనకు కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అదేనండి, వైట్ హెయిర్ మన ఫోర్ హెడ్ మీద కనిపించి చాలా ఇబ్బంది గురిచేస్తుంది. ఈ సమస్య వైట్ హెయిర్ తో ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. హెయిర్ అంతా బానే ఉంటుంది గాని చిన్న చిన్న బేబీ వైట్ హెయిర్ అలా కనిపిస్తూ ఉంటే దాన్ని ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాం. వీటి కోసం మార్కెట్లో అయితే కొన్ని ప్రొడక్ట్లు వచ్చాయి, కానీ అవి ఈజీగా తెలిసిపోతాయి మనం కలర్ అప్లై చేసుకుని బయటకు వచ్చినట్టు. మరి అలా తెలియకుండా ఉండడానికి కదా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేచురల్ గా ఉండాలి, కలర్ వేసుకున్నట్టు కనిపించకూడదు, వైట్ హెయిర్ మనకి నుదుటి మీద కనిపించకూడదు అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు కదా. మరి దీనికోసమే ఈ రోజు నేను ఒక మంచి నేచురల్ టిప్ చెప్పబోతున్నాను. ఇది మీరు అద్దం ముందు కనిపించినప్పుడు ఎక్కడైనా వైట్ హెయిర్ కనిపిస్తే ఇన్స్టెంట్ గా మీరు దీన్ని అప్లై చేసుకుంటే నేచురల్ గా ఉంటుంది, ఎవ్వరూ అస్సలు కనిపెట్టలేరు కూడా. అయితే ఇది కేవలం టచ్అప్ కోసం మాత్రమే కాదండి, మీ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ గా చేసుకోవడానికి కూడా రెమెడీ చెప్తాను. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యంగా సేవ్ చేసుకోండి, షేర్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం ఈ రెమెడీలు ప్రిపేర్ చేసుకోవడానికి మీరు నమ్మరు కానీ 2 అంటే 2 ఇంగ్రీడియంట్స్ అంతేనండి. అది కూడా అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేవి. 1 ఆవాలు, 2 కరివేపాకు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో ఒక చిన్న కప్పు వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఆవాలు అందరిళ్లలో ఉంటాయి కదా, ఈ ఆవాలు ఆయుర్వేదంలో కూడా ఎక్కువ వాడతారు. ఆవాలు సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్లకు మంచి రుచినిస్తాయి, అలాగే నిల్వ ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాదండి, ఆవ నూనెతో చాలా ఉపయోగాలున్నాయి. ఆవాల నూనె జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రు, స్కాల్ప్ సమస్యలు కూడా పోతాయి, సహజ మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. బట్టతల ఉన్న ప్రదేశంలో చిన్న చిన్న వెంట్రుకలు తిరిగి మొలవాలంటే ఆవాల నూనె బెస్ట్ ఆప్షన్. జుట్టుకు సహజమైన మెరిపిస్తుంది, మృదువుగా ఉండేలా చేస్తుంది. వీటిలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలుంటాయి. విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తో సమృద్ధిగా ఉంటాయి ఆవాలు. ఆవాల పొడిని పెరుగు లేదా ఇతర పదార్థాలతో కలిపి హెయిర్ మాస్క్ లా కూడా వేసుకోవచ్చు. హెయిర్ చాలా బాగుంటుంది. చూడండి, ఆవాలు బాగా నల్లగా మాడిపోయాయి కదా, ఇంతవరకు వేయించుకోవాలి. మరి మనకి బ్లాక్ కలర్ కావాలి కదా, మనం వంటల్లో వాడినట్టు వేయించి తీసేయడం కాకుండా ఇంత బ్లాక్ గా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఒకవేళ మీకు పొగ ఎక్కువగా వస్తుంది అనుకుంటే స్టవ్ ని సిమ్ లోకి టర్న్ చేసి కలుపుతూ వేయించుకోండి. ఇదిగో ఈ కలర్ ఇంత బ్లాక్ గా వచ్చే వరకు వేయించి అప్పుడు వేరొక ప్లేట్ లోకి తీసి బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లోనే ఉంచి ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకుని ఇదే కడాయిలో బాగా వేయించుకోండి. వీటిని కూడా నల్లగా వేయించుకోవాలి. కరివేపాకు జుట్టుకు చాలా మంచిది అని అందరికీ తెలుసు కదా. భోజనంలో ప్రతిరోజు తినడానికి ట్రై చేయండి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది, చుండ్రు సమస్యలు పోతాయి, జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది, మంచి షైనీ కూడా ఉంటుంది. హెయిర్ జుట్టు సహజ రంగును కాపాడుతుంది. తలపై చర్మ సమస్యలుంటే తగ్గిపోతాయి, అంటే దురదలు గాని చుండ్రు గాని పోతుంది. జుట్టుకు బలమొస్తుంది, జుట్టు పొడిబారకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఈ రెండింటిని బాగా చల్లారనివ్వండి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని తడి లేకుండా పొడిగా తుడిచేయండి. మనం ఈ ఆవాల పౌడర్ ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి తడి లేకుండా పొడిగా ఉండే గ్రైండర్ ని తీసుకుని అందులో ఈ ఆవాలు కరివేపాకు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుంటే చూడండి, కొంచెం ముద్దలాగా అనిపిస్తోంది కదా, ఎందుకంటే ఆవాలలో నూనె కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంది. కొద్దిగా మనం ఫ్యాన్ గాలికి కానీ కొంచెం నీరెండలో పెడితే ఈ స్టిక్నెస్ పోతుంది. అయితే ఇలా కూడా స్టోర్ చేసుకున్నా మీకేమీ పాడవదు, ఎందుకంటే మనం ప్రత్యేకించి వాటర్ కలపలేదు, ఆవాల్లో ఉండే నూనె కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలి, టచ్అప్ ఎలా చేసుకోవాలో చెబుతాను. ముందుగా దీన్ని హెయిర్ డైలా ఎలా వాడాలో చెబుతాను. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మీ హెయిర్ క్వాంటిటీకి సరిపడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ ఆవాల పౌడర్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇక్కడ మనం ఆవాల నూనె వాడుతున్నాం.
కొబ్బరి నూనె, బాదం నూనె ఇవేమీ వాడకండి. ఆవాల నూనె మాత్రమే వాడండి. రెండింటికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ కలర్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ ఆవాల నూనె అన్ని పూజా స్టోర్స్ లో, కిరాణా షాప్స్ లో, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఆవాల నూనె ఒకటి ఇంట్లో ఉండడం చాలా మంచిదండి. పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇన్స్టెంట్ పెయిన్ తగ్గడానికి ఈ ఆయిల్ ని గోరువెచ్చగా చేసుకుని మసాజ్ చేసుకుంటూ ఉంటారు పెయిన్ రిలీఫ్ కోసం. అంతేకాకుండా కొంతమంది వంటల్లో కూడా వాడుతూ ఉంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. ఇక్కడైతే మనం హెయిర్ కలర్ కోసం వాడుతున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మన హెయిర్ డై ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇదిగో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీద మాత్రమే అప్లై చేయండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకూడదు. అస్సలు ఉపయోగం ఉండదు. అంటే ముందు రోజు హెయిర్ వాష్ చేసేయండి. ఆ నెక్స్ట్ డే దీన్ని ప్రిపేర్ చేసుకుని హెయిర్ కి అప్లై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్ లో బాగా నోటీస్ చేసి అప్లై చేయండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటూ చక్కగా అప్లై చేసుకోండి. చేత్తో అయినా అప్లై చేసుకోండి, లేదా ఏదైనా బ్రష్ తో అయినా అప్లై చేయండి. చూడండి, ఇక్కడ చేతికి రాసుకుంటే ప్లెయిన్ వాటర్ తో కడిగితే పోదు, సోప్ పెట్టిన తర్వాతే పోతుంది. కాబట్టి హెయిర్ కూడా అంతే బాగా పడుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకుని మళ్ళీ కావాల్సినప్పుడు రాసుకోవాలి అనుకోకండి. మనం రెగ్యులర్ గా కోకోనట్ ఆయిల్ హెయిర్ కి అయితే ఎలా అప్లై చేసుకుంటామో అలాగే దీన్ని కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. వారానికి 2 సార్లు ఇలా మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. అయితే నేచురల్ ప్రొడక్ట్లన్నీ కూడా కాస్త టైం తీసుకుంటాయి, వెంటనే రిజల్ట్ ఇవ్వవు. కానీ మీరు రెగ్యులర్ గా వాడండి. హెయిర్ కి కొబ్బరి నూనె ఎలా అయితే అప్లై చేస్తారో ఆ కొబ్బరి నూనె ప్లేస్ లో దీన్ని ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకుని హెయిర్ కి వారంలో 2 సార్లు అప్లై చేస్తూ ఉండండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. మొదటిగా మీ హెయిర్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా బ్లాక్ కలర్ లోకి వస్తుంది. తప్పకుండా దీన్ని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక మీ హెయిర్ కి టచ్అప్ ఎలా చేసుకోవాలో చెబుతాను. దీనికోసం కూడా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆవాల పొడి వేసుకోండి. 2 చిటికెళ్లంతా సరిపోతుంది. ఎక్కడైతే మీకు బేబీ వైట్ హెయిర్ కనిపిస్తూ ఇబ్బంది కలిగిస్తుందో ఆ ప్లేస్ లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రాసేయండి. ఇలా రాసినప్పుడు మీకు అస్సలు తెలియదు మీ బేబీ వైట్ హెయిర్ కి ఏం అప్లై చేశారో అని కూడా ఎవ్వరు గుర్తించలేరు. అదే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్లు హెయిర్ టచ్అప్లు గాని వాడితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. థిక్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. మన హెయిర్ కి అస్సలు మ్యాచ్ అవ్వు. ఈ పౌడర్ కనుక మీరు ఇలా టచ్అప్ చేసుకుంటే ఎవ్వరు గుర్తుపట్టలేరు. మీరు చాలా కాన్ఫిడెంట్ గా బయటకు వెళ్లొచ్చు. ఇలా వారంలో 2 సార్లు కోకోనట్ ఆయిల్ ప్లేస్ లో పౌడర్, ఆవాల నూనె కలిపిన పేస్ట్ రాసుకుంటూ ఉండండి. బయటకు వెళ్లేటప్పుడు టచ్అప్ కోసం ఇలా చేసుకోండి. ఇక మీ వైట్ హెయిర్ సమస్య ఉండదు. కెమికల్ తో ఉండే హెయిర్ డైల్ వాడాల్సిన ఇబ్బంది కూడా ఉండదు. మనీ కూడా ఖర్చు అవదండోయ్. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. వైట్ హెయిర్ సమస్య ఉండదు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటాయి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.